ఈరోజు కుంభరాశి వారికి మార్చి 21వ తేదీన వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోద్దండి. మరి ఈ రోజున కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మార్చి 21వ తేదీన వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు ఏ దేవతారాధన చేయాలి, వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏమిటి, వీరికి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక చాలా ఎక్కువ సమస్యలు ఎదురైనా కానీ చాకచక్యంగా ఆ సమస్య నుండైనా కానీ సులువుగా తప్పించుకుంటారండి. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకోవడం అంటే ఏదైనా కానీ ఒక సమస్యను ఇట్టే చాకచక్యంగా పరిష్కరించుకుంటారని అర్థం. మరి కుంభరాశి వారు చాలా అంటే చాలా ఎక్కువగా మంచి స్వభావం ఉన్నప్పటికీ కూడా వీరికి ఏదైనా కానీ కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి స్వభావంతో ఉన్నప్పటికీ కూడా వీరికి ఏందంటే ఏదో ఒక కష్టాన్ని అంటే వీరు మంచిగా ఉందామని చెప్పి వారికి మంచి చేయాలి అనేటువంటి భావనతో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎవరైనా సరే ఏంటంటే తీసుకునే విధానం వారు వీరిని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. వీరు మంచి చేయాలని చెప్పినా కూడా వీరికి చెడు ఎదురైనట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వారికి మంచి తలతో అంటే మంచి పనిని చేయాలని కూడా, వారికి సహాయం అందించాలని కూడా విధంగా ఏదైనా ఒక సహాయం వారికి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. ఎదుటివారు ఏం చేస్తారంటే వీరిని చాలా నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారండి, పొరపాటు పడతారు. ఆ విధంగా వీరికి ఎదురు దెబ్బలు అయితే ఎక్కువగా తగులుతూ ఉంటాయి. బంధువర్గంలో కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వీరికి స్నేహితుల పరంగా కావచ్చు, ఇలా ఎవరికైనా కానీ వీరు చేసేటువంటి పనిని మంచిగా వీరు ఏదైతే అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించి ఒక్కసారి లేదని ఎప్పుడు కూడా వీరు బాధపడిపోయే విధంగా వీరి ముందు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు పైకి ఎంత గంభీరంగా కనిపించినా మృదువైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి రాశివారు ఈ కుంభరాశివారు. ఒక్కసారి చెప్పేసి అలా ఎప్పుడైనా కానీ వీరు ఏం చేస్తారో ఆ ఒక్క విషయం దగ్గర వీరు ఎదుటి వారికి శత్రుభావంతో ఏర్పడుతూ ఉంటారు. అలాగే వీరిపైన కొంచెం కుళ్ళు, కుతంత్రాలు లాంటివి జరుపుతూ ఉంటాయండి. కొంతమంది అయితే అలాగే వీరికి ఏదైనా ఒక మంచిగా ఏదైనా చెప్దామనుకుంటే మాత్రం అసలు వీరికి ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే స్వభావాన్ని అలవర్చుకోరు. ఒక మంచిగా ఏదైనా ఒక మంచి అంటే ఒక మంచి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఇలా వీరు ఏ విధంగా అయినా సరే మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ఇతరులకు సహాయం చేసే గుణాన్ని తప్పకుండా వారికి అందించే విధంగానే ఉంటారు. ఎవరిని బాధ పెట్టినటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి స్వభావంతో ఉంటారు. ఏదైనా కానీ వీరిపై ఎక్కువగా విపరీతమైనటువంటి కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివి ఉంటాయి కదా. ఈ విధంగా వీరిపైన ఎక్కువగా దుర్బుద్ధితో ఉండేవాళ్ళు వీరు చుట్టూనే ఎప్పుడూ ఉంటారన్నమాట. అయితే వీరేం చేస్తారంటే వారికి తెలుసుకోలేక వారికే మరలా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇలా వీరు ఎప్పుడు కూడా తెలుసుకోలేరు, చాలా దెబ్బతింటారు, చాలా నష్టపోతారు, చాలా మనస్తాపానికి గురి అవుతూ ఉంటారు. ఇక వీరికి సహాయం చేసేటువంటి ఆలోచన లేకుండా వీరి ప్రవర్తన ఇతరులపై ఆ విధంగా చూపిస్తారన్నమాట. వీరి దగ్గర ధనం తీసుకోవడం కానీ లేదంటే వీరికి ఏదైనా ఒక మంచి పనిని చేస్తూ దాని నుండి వీరు ఏదైనా లాభం పొందితే మాత్రం కనుక వీరు ఎప్పటికీ కూడా ఇతరులను మర్చిపోరు. పొందుతున్నట్లంటే వీరు ఇతరుల విషయాల గురించి తెలుసుకొని వీరికి వెన్నుపోటుతనంగా కొంతమంది అయితే చేస్తూ ఉంటారు. ఆ విధంగా వీరికి ఇప్పటికే కుంభరాశి వారు మోసపోయిన వారు చాలామందే ఉన్నారండి. ఈ రాశి వారిలో వీరు అతి మంచితనం వల్ల కూడా కొన్ని భారీ నష్టాలను కూడా చాలా ఎక్కువగా పొందారని చెప్పుకోవాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎవరిని ఎక్కువగా దగ్గరికి తీయొచ్చు, కానీ అతి మంచితనంలో ఏంటంటే మరీ మంచి సహాయం చేయాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం మిమ్మల్ని మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో మాత్రమే మీ దగ్గరికి వస్తారని తెలుసుకోండి. అందరూ అని చెప్పను, కానీ కొంతమంది అయితే ఉంటారండి, కేవలం మన చుట్టూనే ఉంటారు, మనతో బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, కానీ విషం పూసినటువంటి కథలు మాదిరిగా మనతోనే
ఏరే విధంగా అంటే మనం చేసేటువంటి సహాయాన్ని వెంటనే మర్చిపోయి ఇమ్మీడియట్గా మన పైనే కుళ్ళు కుతంత్రాలతో విషం పూసిన కత్తిలా వీరు వాళ్ళ నాలుకతో మన పైన ప్రయోగించి మనం బాధపడేలాగా చేస్తూ ఉంటారనమాట. అందుకే అతి మంచితనం అనేది పనికిరాదు. ఈ కుంభరాశి వారు అతి మంచితనం వలనే మోసపోయినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది అతి మంచితనం వలన ఎన్నో నష్టాలను పొందుతూ ఉంటారు. అతిగా నమ్మడం, అతిగా ప్రేమించడం, అతిగా మోసపోవడం ఇలాంటివి వీరికి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. మనపైనే కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అనడం కానీ, లేదంటే నలుగురిలో ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా మాట్లాడడం కానీ ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి చాలా అవసరం కాక ఇలా రేపటి రోజున వీరు బండి నడిపేటువంటి రోజు మలుపుల్లో జాగ్రత్తగా ఉండాలండి. ప్రయాణం విషయంలో రేపటి రోజున తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే బండిని స్పీడ్గా నడపడం కానీ, హెల్మెట్ పెట్టుకోకుండా బండి పైన ప్రయాణం చేయడం కానీ చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని రేపటి రోజున మీరు బయలుదేరేటప్పుడు ముందుగా అన్ని సిద్ధం చేసుకొని నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలి. అది పనికిరాదు. కాబట్టి కొంచెం మీరైతే జాగ్రత్తగా ప్రయాణం చేసేటప్పుడు నెమ్మదిగా జాగ్రత్త తీసుకుంటే మంచిదండి. కాబట్టి ఎదుటి వ్యక్తి నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా పోని తలనొప్పులతో మీకైతే మారేటువంటి ఛాన్సెస్ మీరు రేపటి రోజున రాత్రిలోపు ఆర్థిక లాభాలను అయితే పొందగలుగుతున్నారు. అంటే ఆర్థిక లాభాలంటే ఉద్యోగం పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వీటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ, ఇంకా భూముల విషయంలో కానీ, ఏదైనా కానీ వ్యాపార విషయంలో కానీ కొంచెం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. రేపటి రోజున మీరు ఏ పని తలపెట్టినా కూడా అంతా శుభమే జరుగుతుంది. చాలామంది అపనమ్మకంతో పనులు చేస్తూ ఉంటారు. అలా అపనమ్మకంతో చేసేటువంటి పనులు ఎప్పుడూ కూడా మనకు మంచి జరగవు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు నమ్మకంతో ఆ పని జరుగుతుంది అని భావనతో తప్పకుండా మనం ఆ పనిని మొదలు పెడితే కనుక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. అప్పు అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చింటారు కదా, మీకు తిరిగి చేతికి పొందుతారనే రాబోయేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా రేపటి రోజున అంటే సాయంత్రం లోపు మీకు ఏ సమయంలో అయినా సరే మీ ధనం మీ చేతికి తప్పకుండా అందుతుంది. అప్పు ఇచ్చి మోసపోరు. తప్పకుండా మీ చేతికి ఆ ధనాన్ని అందించే మార్గం రేపటి రోజున మీకు తప్పకుండా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అనగా అంటే మీకు కనుక మరీ ఉదారంగా అంటే మన దగ్గర ఎవరైనా కానీ చెప్పారు కదా, మీ సాన్నిధ్యాన్ని కొంచెం అలుసుగా తీసుకోవచ్చు. కాబట్టి అటువంటి వారి దగ్గర కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే మిమ్మల్ని నమ్మి మీ చుట్టే తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని నమ్మించే విధంగా మీతో మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రవర్తన అనేది చాలా మంచిగా ఉంటుంది. కానీ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడెప్పుడు వెన్నుపోటు పొడుద్దామా అనే విధంగా తప్పకుండా మీకు ఉంటుంది కనుక అలాంటి వారికి కొంచెం దూరం పెట్టండి. అలాగే మీలో ఉన్నటువంటి అంటే మీ యొక్క ఎదుటి మనిషి అంటే ఎదుటి వ్యక్తిని మీరు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారికి ఇరువురిగా గౌరవ భావంతో తప్పకుండా ఒకరినొకరు మర్యాదించుకుంటూ ఒకరి మాటలతో ఒకరు చక్కగా వినేసి గౌరవభావంతో ఉంటారండి. రేపటి రోజున మంచిగా ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో మీలో ఉన్నటువంటి ఆ ద్వేషపూరితమైనటువంటి కోపం ఏదైతే ఉందో అది సర్దుమణిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి. మార్చి 21 అంటే శుక్రవారం రోజు అనేటువంటి ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసేటువంటి మీ ప్రయాణాలన్నీ కూడా మీకు చక్కగా విజయవంతమవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉంటారో వారికైతే మంచిగా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీకు తప్పకుండా విజయవంతమవుతాయని రేపటి రోజున ఈ కుంభరాశి వారికి చాలా చక్కగా కనిపిస్తుంది. అనుకూలంగా కూడా ఉన్నాయి రేపటి రోజున. అలాగే మీ గురించి చెప్పాల్సినటువంటి వ్యక్తి చేసేటప్పుడు ఇంటర్వ్యూలో మీకు చాలా జాగ్రత్తగా నిగ్రహంగా ఉండాలి. కుటుంబాన్ని రేపటి రోజున పూర్తిగా అంటే సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా తగినంత ప్రాధాన్యతనివ్వడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అవసరం ఉంది. మీకు ఈరోజు గ్రహించినప్పటికీ కూడా దానికి వీరు అమలుపరచడంలో కొంచెం విఫలమైతే చెందుతారు. అంటే కుటుంబానికి కొంచెం ప్రాధాన్యత కొంచెం ఎక్కువగా ఇవ్వాలని అనుకుంటారు. కానీ మీరు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మీకు కుటుంబంతో రేపటి రోజున అంతగా ఎక్కువగా గడపలేకపోవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి అమలుపరచడంలో కొంచెం మీరైతే విఫలం చెందుతారని చెప్పుకోవాలి. ఇక ఈరోజు మీ భాగస్వామికి మీకు తప్పకుండా ఏదో చిన్నపాటి గొడవలు అవుతుంటాయి. వాటి నుంచి సర్దుమణిగి సంతోషంగా ఉండాలని కూడా కుంభరాశి వారికి రేపటి రోజున కనపడుతుంది. ఇంకా సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటారు. మునుపటితో ఉన్నటువంటి కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి సర్దుమణిగి
జీవితాన్ని చాలా చక్కగా కనిపిస్తారు. మీరు రేపటి రోజున అంటే రేపు శుక్రవారం రోజున తప్పకుండా మీరు దుర్గమ్మ గుడికి వెళ్ళి దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిదని తప్పకుండా మీరు చేసుకోండి. ఇంకా లలిత సహస్రనామాలు తప్పకుండా చదవండి. మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ దేవతారాధనను చేస్తే కనుక అంటే దుర్గమ్మ గుడికి వెళ్ళి తప్పకుండా మీరు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణలు చేసి రండి. 9 కానీ 11 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ చేసి వచ్చేలోపు మీకు ఇంటికి వచ్చేలోపు తప్పకుండా మీరు సాయంత్రం లోపు ఒక ఊహించినటువంటి పెను మార్పును ఈ కుంభరాశి వారికి కనిపించే విధంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు మర్చిపోకుండా అమ్మవారి గుడికి వెళ్ళి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అంటే రోజు వచ్చే దిన ఫలితాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.